నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ముగిసిన కేసీఆర్ సీటు విచారణ 4 గంటల 45 నిమిషాలు ప్రశ్నించిన అధికారులు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగానే జంతు కొవ్వు ఉందని చెప్పాను సీఎం చంద్రబాబు. అంబటి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్, కీలక ఆదేశాలు జారీ. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. నందినగర్లోని నివాసంలో సుమారు 4 గంటల 45 నిమిషాలకు పైగా అధికారులు కేసీఆర్ను విచారించారు. ఇది వరకు విచారించిన వారు పేర్కొన్న అంశాలపై అధికారులు గులాబీ బాస్ను ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ మొత్తాన్ని అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. కేసీఆర్కు రెండోసారి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు ఆదివారం విచారణ పూర్తి చేశారు. నందినగర్లోని నివాసం 2వ అంతస్తులోని గదిలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ మొదలైంది. 4 గంటల 45 నిమిషాల విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో కేసీఆర్ మాట్లాడారు. అయితే మచ్చలేని నేతను విచారణ పేరుతో ఇబ్బందికి గురి చేయడాన్ని తట్టుకోలేకపోయిన బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పోలీసులు అడుగడుగున బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడంతో వారంతా తెలంగాణ భవన్లో ఆందోళనకు దిగారు. ఏపీ పాలిటిక్స్లో తిరుమల లడ్డు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే తిరుమల లడ్డు కేసుకు సంబంధించిన ఫైనల్ చార్జ్ షీట్లో లడ్డు ప్రసాదం కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని, సింథటిక్ నెయ్యి వాడారని తెలిపింది. ఇక సిబిఐ సిట్ దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో తిరుమల లడ్డు అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని, ఇక ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారని అన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని ల్యాబ్ రిపోర్టు వచ్చిందంటూ నేను చెప్పగానే గింజుకున్నారని, నానా యాగి చేసి సుప్రీంకోర్టుకు వెళ్లారని అన్నారు చంద్రబాబు. ఇక తప్పు జరిగిందని ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దానిపై సిట్ విచారణకు ఆదేశిస్తే ఇప్పుడు నేను క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామి తన కులదైవమని, తాను ఆరాధించే దేవుడని అన్నారు. ఇప్పటికే తాను మహాద్వారం దర్శనానికి వెళ్ళానని, సీఎంగా ఉన్నప్పటికీ సామాన్య భక్తుడిలానే క్యూలైన్లో వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన సేవ చేసుకుంటున్నానని అన్నారు. ఒక అపచారం చేసి, ఒక మహాపాపం చేసి కప్పిపుచ్చుకోవడానికి తిరిగి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్ అయింది. అంబటి భార్య హౌస్ మోషన్ పిటిషన్పై విచారణలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంత వరకు భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతకుముందు టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిపై దాడికి పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్వతీపురం పట్టణం చాకలి బెలగాంలో 3 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న ప్రభుత్వ బాలుర వసతి గృహ సముదాయానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 100 మంది విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 9 వసతి గృహాలు మంజూరైతే అందులో ఒకటి పార్వతీపురం, మన్యం జిల్లాకు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి, సోషల్ వెల్ఫేర్ మంత్రికి కోరగా వసతి గృహాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడంలో పిఆర్ రిసోర్స్ సెంటర్తో స్టార్ట్ చేసుకున్నాం. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ది సర్కిల్ ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నాం. అలాగే ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి బిల్డింగ్ తయారు చేసుకున్నాం. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్కి బిల్డింగ్లు తయారు చేసుకున్నాం. ఇది బాయ్స్ కోసం ఎస్సీ విద్యార్థులు ఒక 100 మందికి కావాల్సిన అనువైన సదుపాయాలతో 2 ఫ్లోర్లో కట్టడం జరుగుతుంది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలకొండ నుంచో, లేదు చాలా దూరం పాల్సిపంట నుంచో ఎవరైనా వచ్చి చదువుకోవాలి, ఇక్కడే నేను ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలని ఆలోచనలు ఉండే వాళ్ళకి ఈ హాస్టల్ సదుపాయం ఇస్తుంది, అకామిడేషన్ ఇస్తుంది, ఫుడ్ పెడుతుంది, వీళ్ళకి అన్ని విధాలతోని. అయితే మొత్తం రాష్ట్రం మొత్తం ఒక 9 వస్తే అందులో ఖచ్చితంగా పట్టుపడి పార్వతీపురం కూడా హాస్టల్ కావాలని తీసుకోవడం జరిగింది. దీంతో పాటు గజపతి నగరం ఒకటి తెచ్చుకోవడం జరిగింది, ఇంకోటి ఎస్కోట్ ఒకటి తెచ్చుకోవడం జరిగింది మన జిల్లాలో. పార్వతీపురం కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి పార్వతీపురం కూడా పట్టుబడి తెచ్చుకోవడం. దీనికి ప్రత్యేకంగా
సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా పార్వతీపురం జిల్లా నుంచి, పార్వతీపురం నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక సంవత్సరంలో జిల్లాకు రావాల్సిన అన్ని సదుపాయాలు, అన్ని బిల్డింగ్లు అన్నీ కూడా త్వరలోనే తెచ్చుకుంటాం. మన ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం చేతలు చేసే ప్రభుత్వం. మా ప్రభుత్వం కల్తీ ప్రభుత్వం కాదు. అలాగా మద్యాన్ని, దేవుడి లడ్డూని కూడా కల్తీ చేసిన పాపిష్ణాలు, అలాంటివి దారుణమైన పని చేసే వాళ్ళ కాదు. అందుకనే ఈ ప్రభుత్వం ప్రజలకి, తెలుగువారికి, నేను ముఖ్యంగా ఈ ప్రాంతమే ముఖ్యం, ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యం అనుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి ఉండే వ్యక్తిని నేను. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఓపల్ జోన్ ఘటకేసర్ సర్కిల్లో 17 సంవత్సరాలుగా రైల్వే వంతెన పనులు కొనసాగుతున్నాయి. రైల్వే వంతెన పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుందని సహనం కోల్పోయిన ఘటకేసర్ యువత అంబేద్కర్ చౌరస్తా నుండి రైల్వే వంతెన వరకు భారీ ర్యాలీగా బయలుదేరి రైల్వే గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ సత్తిరెడ్డి వారంలోగా బ్రిడ్జి పనుల మీద సరైన సమాధానం చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యువత హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన పనులు పూర్తి చేయాలని యువకులంతా ముక్త కంఠంతో నినాదాలు చేశారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు రైల్వే వంతెన మీద రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. చాలా ఘోరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందున్న ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీలో, ఒక స్టార్ట్ అయింది, మున్సిపల్ ప్రారంభమైంది, జిహెచ్ఎంసీ అయినాక. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శ్రీ వెంకటాచల స్వామి తిరునాళ బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం బందోబస్తు ఏర్పాట్లో సిబ్బందితో కలిసి బందోబస్తు పర్యవేక్షిస్తున్నాము అని సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు తెలిపారు. సిఐ మాట్లాడుతూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి భారీగా తరలి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి విశేషంగా భక్తులు తరలి వస్తారు. సుమారు ఒక 10,000 మంది భక్తులు వస్తారు. దీనికి గాను మా పోలీస్ శాఖ వారు, మా తిరువురు పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. ఈ సందర్భంగా భక్తులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, మీ యొక్క 2 వీలర్స్, కార్లు ఇవన్నీ కూడా రోడ్ల మీద రాంగ్ పార్కింగ్ చేయొద్దు. మీకు కేటాయించిన స్థలంలో మాత్రమే పార్కింగ్ ప్లేసుల్లో గవర్నమెంట్ కాలేజ్, అదేవిధంగా హై స్కూల్ అక్కడ. కొల్లేరు సమస్యలపై ప్రశ్నించడం, ఈ ప్రాంతంలో కొల్లేటి బిడ్డగా ప్రతి ఒక్కరికి హక్కు ఉందని కైకలూరు మాజీ శాసనసభ్యులు, ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అన్నారు. కొల్లేరు గ్రామాలైన నత్తగొల్లపాడు గ్రామ సర్పంచ్ ముంగర రామకృష్ణంరాజును కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి దూరి సర్పంచ్పై దాడి చేసి హత్యాయత్నం చేయబోగా వీరిని కైకలూరులో ఉన్న విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న నేపథ్యంలో దూలం నాగేశ్వరరావు ఆసుపత్రిని సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొల్లేరు పెద్ద అనే ముసుగులో ఉన్న ఒక వ్యక్తి స్థానిక నాయకుల అండదండ చూసుకొని రామకృష్ణ కుటుంబంపై దాడి చేయించారని అన్నారు. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాజాబాబు, జిల్లా యాక్టివ్ సెక్రటరీ జై మంగళకాసులు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చాలా ఎవరు తప్పు చేసినా వదలరు ఎస్పీ గారు రాజకీయ పార్టీని చూడటం. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎక్కడైనా తప్పు ఉందంటే అది వెంటనే వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాడు ఎస్పీ గారు. చాలా మంచి ఆయన ఎస్పీ గారు. ఈ రాజకీయ పార్టీతో ఆయన సంబంధం లేదు. కంప్లైంట్ ఇచ్చి ఒకసారి ఎస్పీ గారిని కలవండి, ఓకేనా? అట్లా చేసిస్తానన్నారు. 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఇవ్వట్లేదే. యేసు పెద్దలకు ఫోన్ చేసి ఆయన మీరు చంపేస్తారా, నేను చంపేనా, ఎమ్మెల్యే మనుషులు చేత చంపేనా అని చెప్పి మా గ్రామ పెద్దలకు ఫోన్ చేసేటండి. అయితే మా గ్రామ పెద్దలు ఒక మీటింగ్ పెట్టి నేను ఎప్పుడు దొరుకుతానని చూస్తున్నారండి. రాత్రి అత్తగారింటికి వెళ్ళి రాత్రి వచ్చానండి. వాళ్ళు
12 గంటలకి ఎవరు తిరిగిపోకుండా వచ్చేద్దామంటే ఎస్ఐ ఫోన్ చేశారండి ఈయన రాంబాబు గారికి. యా నీ ఫోన్ నేను ఎత్తాలా, నేను పట్టించుకోవాలా, అది సావు దొబ్బితే సావు. ఎవరు అంది? ఎస్ఐ రాంబాబు అండి. రూరల్ ఎస్ఐ గారా? రూరల్ ఎస్ఐ రాంబాబు గారు అలా అన్నాడా? అవునండి. అయితే 11 గంటలకి లైట్ కట్టేశారండి. లైట్ కట్టితే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉపయోగించాల్సిన పదజాలం ఇదేనా అంటూ ఏలూరు శాసనసభ్యులు ఏలూరులోని చంటి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటికి డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియదు అంటూ ఏపీ పరువును దిగజార్చారంటూ ధ్వజమెత్తారు. ఇటువంటి వైసీపీ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఈ స్థాయిలో దిగజారుడు పదజాలను ఉపయోగించే విష సంస్కృతికి ఏపీలో బీజం వేసింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఘాటుగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. కపట్దారు అంబటి రాంబాబు, ఇటువంటి భాషను మళ్ళీ మాట్లాడితే కార్యకర్తల సమన్వయం కోల్పోకూడదు. ఏదైతే మేము అధికారంలో ఉండి ఈ రోజున అధికారం లేనప్పుడు మాట్లాడాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక కార్యకర్త ఒక తప్పుడు మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. కానీ చూస్తూ ఊరుకుంటుందని తెలుగుదేశం పార్టీ మీరు అనుకోమాకండి. తప్పనిసరిగా కార్యకర్తలు దానికి గుణపాఠం చెప్తారు. మీరు అధికారం లేకుండా ఉండినట్టుగా మీరు బిహేవ్ చేస్తూ మీరేంటంటే ఉక్రోషమోత్తనంతో మాట్లాడుతున్నారు. మీకు ఎలాగో మళ్ళీ అధికారం రాదు, ప్రజలు 11 సీట్లు కూడా ఎవరైనా సందర్భంగా మీరు ఇటువంటి భాష మాట్లాడుతున్నారు మేము అందరం కూడా అనుకుంటున్నాం. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. మరి నరసరావుపేట ప్రజలు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మేమే కాదు నాయకులుగా ఖండించడం, ప్రజలు కూడా ఇటువంటి భాష మాట్లాడినప్పుడు నియోజకవర్గ ప్రజలు కూడా బహిష్కరించవలసిన పరిస్థితి అంతేనా ఉంది. కనీసం ఇతనికి భాష నేర్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భాష నేర్చుకున్నాక ఆంధ్రప్రదేశ్లోకి రావాలని చెప్పి అంబటి రాంబాబు మీద నిరసన తెలపాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదో తిడతమే దాడి చేసింది కూడా వాళ్ళే. ఇప్పుడు నిన్న కూడా చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే వైసీపీ అనేది ముసుగులో మా నిరసన వ్యక్తం చేయడానికి అతని మీదకి ఏదైతే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శ్రీ వెంకటాచల స్వామి తిరునాళ బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు జరగబోయే స్వామివారి కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. కళ్యాణ పీటలపై కూర్చునే దంపతులకు కళ్యాణం కావాల్సిన సౌకర్యాలు, కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దగ్గరుండి స్వయంగా ఆలయ కమిటీ చైర్మన్ పర్వతం శ్రీనివాసరావు, గ్రూపు దేవాలయాల ఈవో దుర్గా సదన్ ప్రసాద్ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ కాలనీ కమిటీ హాల్లో తెలంగాణ స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ను ఏర్పాటు చేశారు. దుర్గం రమేష్ ఇండియన్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా డ్యాన్స్ యూనియన్ సహకారంతో రాష్ట్ర నలుమూలల నుండి వివిధ ప్రాంతాల నుండి దాదాపు 300 మంది కళాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాకారులు వివిధ నృత్యాలతో అలరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కమిలా మహిటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై, ప్రజాప్రతినిధులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఖరిని ఖండిస్తూ గాడిదకు ఆయన చిత్రపటాన్ని కట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ మాట్లాడుతూ అంబటి రాంబాబు మాట్లాడిన ప్రతి మాటకు పూర్తి బాధ్యత వహించాల్సిందే అన్నారు. ఇటువంటి విధంగా ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తల్లిని, తండ్రిని, చెల్లిని, ఆడపడుచుల్ని విమర్శించేటి పచ్చి బుద్ధులతో మాట్లాడిన ప్రతి మాటకి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి దీంతో సంబంధం లేకపోతే తక్షణమే అంబటి రాంబాబుని వైసీపీ ప్రభుత్వం నుంచి బహిష్కరించాలా. రెండోది, రాబోయేటువంటి రోజుల్లో అతను ఏ స్థానం నుంచి కూడా పోటీ చేయడానికి అనర్హుడని చెప్పి ప్రకటన చేయాలా. ఇదే నేపథ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ నిబంధనల ప్రకారం న్యాయస్థానాలు ఖచ్చితంగా అతని మీద ఇప్పటికే కేసులు పెట్టుండే మంచి సెక్షన్లు పెట్టి అతను శిక్ష పడేటువంటి విధంగా భవిష్యత్తులో రాజకీయ చైతన్యం కలిగినటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా విమర్శించారంటే మిగతా వాళ్ళని ఏ రకంగా అతని ప్రవర్తనతో ఇచ్చేసాడనేది కూడా మనందరికీ అర్థమవుతుంది. గతంలోనే అరగంట, గంట దగ్గర నుంచి అనేక అవినీతి కార్యక్రమాల్లో ఉన్నటువంటి సంబరాల రాంబాబు గురించి, మనం అంబటి రాంబాబు గురించి పూర్తి అన్ని విషయాలు ఉన్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆంబోతు రాంబాబు, గంగిరెద్దు రాంబాబు, ఒక పంది రాంబాబు, ఒక గాడిద రాంబాబు, ఒక యదవ రాంబాబు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి పిచ్చి మాటలు, వ్యక్తిగత దూషణలు, వాళ్ళ అమ్మగారితో సహా
అమ్మ నా బూతులు తిట్టిన పరిస్థితి. ఏం చూసుకొని రెచ్చిపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. అసలు ఏంటి మీకు అంత అహంకారం, ఏంటా బలుపు అని అడుగుతా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో మీరు కన్ను మిన్ను తెలియకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా, అది తిని మీరు బలిసి కొట్టుకుంటా ఉన్నారని అడుగుతా ఉన్నాను. బలిసిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నీలాంటి వాడికి తగిన శిక్ష పడి, తగిన బుద్ధి, తగిన శాస్త్రం జరిగితే కానీ ప్రతి ఒక్క నా కొడుకు నోర్లు మూతపడతాయని తెలియజేస్తున్నాను. ఏంటి మీ అహంకారం, ఏంటి మీ బలుపు అని అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకంత రెచ్చిపోతా ఉన్నారు? పెద్ద ఆయననే గౌరవం లేదు. భూమి పుట్టక ముందు పుట్టావు, పందే పుట్టింది నువ్వు పుట్టావు, అడవిలో జంతువులు పుట్టాయి నువ్వు పుట్టావు. ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు బతుకుతా ఉన్నారా మీరందరూ? మీలాంటి వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని రా అన్నాం కాదు కదా, ఇంకా ఎన్ని బూతులు తిట్టినా కూడా తప్పులేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఇక జగిత్యాలలో జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నిజం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. కుట్రను తిప్పుకొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా సోదరులు కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణాలలో, వార్డులలో, గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా గౌరవనీయులు తొలి జడిపి చైర్పర్సన్ వసంత సురేష్ గారు, సహచర మిత్రులు, కౌన్సిలర్లు, సింగిల్ విండో అధ్యక్షులు, పార్టీ సహచరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. నిన్న సాయంత్రమే పిలుపు వచ్చింది. ఆ పిలుపుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలి వచ్చిండ్రు అని చెప్పంటే కేసీఆర్ గారి ఆదరణ చెక్కు చెదరలేదని చెప్పని మనం చేస్తున్నా. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలోనే ఆర్థిక రంగంలో అగ్రగామిగా నిలిపినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. సాగునీటి రంగంలో 2014 ముందు కేవలం 1 కోటి ఎకరాలుంటే 2 కోట్ల ఎకరాలకు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. పురపాలక సంఘాలలో అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలలో అభివృద్ధి, విద్య, వైద్యము, వ్యవసాయము, విద్యుత్ రంగాలలో ఏ రంగంలో వచ్చినా కానీ 10 ఏళ్లలో భారతదేశంలో వచ్చినటువంటి నెంబర్ 1 స్థానం పెద్దలు కేసీఆర్ గారు చెప్పి మనం చేస్తున్నా. ఆ విధంగా క్యాబినెట్ నడిపించినటువంటి నాయకుడు ఒకవైపు ఉంటే 2 సంవత్సరాల అసమర్థ పాలనతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నది. దాదాపు 2 లక్షల కోట్ల పైగా అప్పు తెచ్చినటువంటి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, వెల్దండి, తలకొండపల్లి, కడతాల్ అన్ని మండలాల్లో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని, నల్ల జెండాలతో, నల్ల కండువాలు కప్పుకొని పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు, రాస్తా రోకోలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ప్రధాన కూడళ్లలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యతిరేక నినాదాలు చేశారు. శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్, వెల్దండిలో జూపల్లి భాస్కర్రావు, తలకొండపల్లిలో ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. కొంతమందిని పోలీసు జీపులతో పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణలో మీరిచ్చిన హామీలను అమలు చేయండి, పేదవాళ్లకు న్యాయం చేయండి. మీకు అధికారం వస్తే కేసీఆర్ ను తిట్టడం కాదు, కేసీఆర్ ను కేసులు పెట్టడం కాదు, కేసీఆర్ ను ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఏ శక్తి ఏమి చేయలేదని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం, ఖబర్దార్ తెలంగాణ నువ్వు ఏం చేస్తావు? దీర్ఘ బస్తాలు తోలుకొస్తావు, 24 గంటల మమ్మల్ని సభ చేపిస్తావు. మేము 24 గంటల మా దూళ్ళేమాయ, ఆవుదేమాయ, సంసారమేమాయ అనేది ఒక్కరికన్నా లెక్క. మన లెక్కకైతే ఎన్ని ఈర్గ బస్తాలు కావాలి, దేని కావాలి అనేది ఒక్కరికన్నా జ్ఞానం ఉండదా? 24 గంటలు మేము ఆడ సభ చేస్తున్నాం. ఏంటి ఒక ఈర్గ బస్తా కొరకు ఒకటే ఇస్తాడు. ఆ సీరియల్ మళ్ళీ ఏంటి ఈ ప్రభుత్వం ఇదేనా చేసేది? ఈ ధర్మ పద్ధతేనా? 2000, 4000 అన్నాడు, తూడు కొట్టుకుపోయింది. ఇదేనా ఇది ధర్మత? 6 గ్యారెంటీలు అన్నావు, అవును మంచి ఒక్క 3 గ్యారెంటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సిట్ పోలీసులు ఏదైతే నోటీస్ ఇచ్చిందో కేసీఆర్ గారిని ప్రశ్నించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తెలంగాణ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు,
కాంగ్రెస్ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావంగా తెలపడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జాతిపిత 16 సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రము మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారి మీద అనేక ఆరోపణలు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి గ్రామంలో సిట్ విచారణ పేరుతో తెలంగాణ తెచ్చిన ఉద్యమ నేత, తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అవమానపరుస్తున్న ప్రభుత్వ దిష్టిబొమ్మ గ్రామస్తులు దహనం చేశారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విలువ తగ్గించడానికి, ఆయన యొక్క పేరు ప్రతిష్టలు దిగజార్చడానికి తెలంగాణ 10 ఏళ్ల పరిపాలనలోని అగ్రగామిగా కాళేశ్వరం ప్రాజెక్టుతోని 90 లక్షల సాగు భూమి అధికారంకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెప్తున్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఈ రాష్ట్రంలో చుక్క నీరు పారలేదని అబద్ధపు హామీలు చెప్తా ఉన్నారు. ఇలాంటి హామీలతోని ఇంకా ఎన్నాళ్ళు పాపం గడుపుకుంటూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి, మాజీ ముఖ్యమంత్రి గారి వారి యొక్క కీర్తి ప్రతిష్టను, వారి యొక్క గౌరవ మర్యాదలను దిగజారుస్తూ అతి క్రూరంగా, అతి నీచంగా వారి యొక్క మర్యాదను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అశ్వారావుపేట శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జిల్లా నేతలతో కలిసి మంత్రి సురేఖ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీపై మొదటి జెండా కాంగ్రెస్ పార్టీదే ఉండాలని మంత్రి సూచించారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి సర్పంచ్ ఎన్నికల్లో చూపించిన సత్తా మరోసారి చూపించాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి మంజూరైన సంక్షేమాన్ని వివరించాలని, ఎక్కడ చూసినా మహిళలకి ఎక్కువ సీట్లు రావడం గర్వంగా ఉందని మంత్రి అన్నారు. దొంతికొండ చెరువు ఎలా తయారవుతుందో ఇటువంటి అభివృద్ధి పనులు మనం ఇంకా చాలా చేసుకోబోతున్నాం. కాబట్టి యూతులు అందరూ కూడా చక్కగా కలిసిగా పనిచేయటువంటి మార్గంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి, రమేష్ గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రతి వార్డులో ఒక 10 మంది ముఖ్య కార్యకర్తల్ని ఎన్నుకొని వారి నుండే ఎవరు అభ్యర్థి బాగుంటారు, ఎవరైతే గెలుస్తారు రిజర్వేషన్ కాబట్టి ప్రజలు అడుగుతుంది కాకుండా ప్రజలు అడగనట్టు ఈ విషయంలో మాత్రం ఎప్పుడంటే అప్పుడు వారు నిధులు కూడా మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మీరు ముందు గెలవాలి. గెలవకపోతే ఏమవుతుందంటే వడ్డించేవాడు మానవాడైతే ఎక్కడ కూర్చున్నా కూడా మనకి అన్నం దొరుకుతుంది. అందుకని కొత్త కూర్చున్నా కూడా మనకి ఇస్తారని అన్నం దొరుకుతుంది. వడ్డించేవాడు మన వాడు ఏమైంది మనకి తగ్గ ఆకలితోటి మనం కడుపు మార్చుకోవాల్సి వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈరోజు పైన మన గవర్నమెంట్ మనకు సర్పంచులు మన వాళ్ళు ఉన్న కాడ మనం హ్యాపీగా వెళ్తాము. సర్పంచ్ మనల్ని మైక్ పట్టుకొని పిలిస్తే అరే మన సర్పంచ్ అని చెప్పి హ్యాపీగా పోతాము. అదే వేరే పార్టీ సర్పంచ్ ఉంటే వాడు మొహం ఎక్కడ పెడతాడు, ఈయన ఎందుకు వచ్చినామా, మన ఎమ్మెల్యేలో అయినా మనసులో అయినా కూడా వాళ్ళకి ఆ మనసులో ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. ఈయన ఎందుకు వచ్చిన బాబు మంచిగా నా బ్రహ్మాండ చైతన్యం తీసుకుంటా అంటే అని అనుకుంటారు. కానీ అదే మన సర్పంచ్ అయితే మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మా మంత్రి గారు వచ్చారు అని హ్యాపీగా పిలిచి మనకు అదే మనకు స్వతంత్రం ఓడిపోతాం. దానివల్ల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన కేసీఆర్ సీటు విచారణ 4 గంటల 45 నిమిషాలు ప్రశ్నించిన అధికారులు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగానే జంతు కొవ్వు ఉందని చెప్పాను సీఎం చంద్రబాబు. అంబటి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్, కీలక ఆదేశాలు జారీ. ఏబీ బులెటిన్ అప్డేట్స్
నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.